ఇతర పెళ్లి చేసుకున్న వారిలో ఎక్కువ అంటే దళితుల కన్నా బాధితుల కన్నా దళితులే ఎక్కువ ఎందుకుంటున్నారు? ఇప్పుడు అదే తెలంగాణ వచ్చిన తర్వాత కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు ఎక్కువగా బాధితులుగా మారేది కేవలం దళిత సామాజిక వర్గానికి చెందిన నిరుపేదలే ఎక్కువ జరుగుతున్నారు. ఇది ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. ఇప్పుడు కులాంతర వివాహాలు చేసుకొని మేము సమాజంలో మేము కూడా అందరితో సమానం అనుకునే సందర్భంలో మరి ప్రభుత్వము దీన్ని సీరియస్గా తీసుకొని అటువంటి వాళ్ళకు ఎంకరేజ్ చేయాల్సింది అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్లు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్లు ఉన్నాయి, వాళ్ళకు ప్రత్యేకంగా రక్షణ కల్పించాలని చట్టాలు చెప్తున్నాయి. కానీ ఎక్కడ కూడా ఆ దిశగా ఏ ప్రభుత్వం కూడా పోతలేదు. ముఖ్యంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అసలు ఎస్సీ ఎస్టీల రక్షణ గాలికి వదిలేసిందండి. ఈరోజు ఈ మాలబంటి సాగుకు కారణం నేను అంటున్నా రాష్ట్ర ప్రభుత్వమే అంటున్నా, అక్కడున్న పోలీసు వ్యవస్థనే అంటున్నా. ఈయన ఇప్పుడు ఇంట్లోకైనా తీసుకుపోయిన బైరు మహేష్ ఆయన రౌడీ షీటర్, అదే పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్కు సంబంధించిన ఆయన కదలికలన్నీ గమనించే వ్యవస్థ ఉంటుంది కదా. మన ఈయన 6 నెలల నుంచి ప్రత్యేకంగా 3 నెలల నుంచి మాలబంటితో చాలా దగ్గర సన్నిహిత సంబంధం. మరి ఆల్రెడీ అతను ఫ్రెండ్ వీళ్ళు ముగ్గురు కూడా గౌడ్ సామాజిక వర్గానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన. అయితే ఈయనతో దగ్గర ఉన్నాడని తెలుసు. ఈయన ఒక రౌడీ షీటరు, ఈయనతో ఎక్కువ ఉంటున్నాడు. ఆల్రెడీ కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీకి చెందిన వాళ్ళతోనే వాళ్ళకు సంబంధాలు ఉన్నాయి, ఈయనకు ఉన్నది అని మినిమం కామన్ సెన్స్ కదండి. వాళ్ళకు ఎస్బీ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది. అరే ఒక రౌడీ షీటర్ కదలికలు నువ్వు గమనించలేవా? నువ్వు ఆయన తీసుకుపోతున్నాడు, ప్రతిసారి పోతున్నాడు, నిన్న రాత్రి కూడా పోయిండు. మనం మినిమం కదా. అక్కడ పూర్తిగా ఈ హత్య జరగడానికి పోలీసుల నిర్లక్ష్యమని నాకు స్పష్టంగా తెలియదు. ఇది ఒకటే కాదు, ప్రతిసారి కూడా కేవలం దళితులే బాధితులుగా మారుతున్నారు. అంటే దళితులు అంటే అసలు లెక్క లేకుండా పోయిందా ప్రభుత్వానికి? ఇప్పుడు ఈడ ఇబ్రహీంపట్నం కూడా ఆ అమ్మాయిని 2వ పెళ్లి చేసుకున్నది మాల సామాజిక వర్గం శ్రీకాంత్. అది కూడా అమ్మాయిని ఇంటర్ నుంచి డిగ్రీ దాకా చదువుకొని పోలీస్ ట్రైనింగ్ నేర్పించి కానిస్టేబుల్ చేసి అఫీషియల్గా పెళ్లి చేసుకున్న దాన్ని కూడా సహించకుండా దాడి చేశారు. మొన్న మేము ఇప్పుడే బిల్లిపురం నాగరాజు చెప్పారు, ఆ అమ్మాయి ముస్లిం అమ్మాయిని చేసుకుంటే నడి రోడ్డు మీద సాగిపోయారు. వీళ్ళందరూ కూడా బాధితులు ఎవరైతే ముఖ్యంగా ఆ యువత చనిపోవడమే కాకుండా ఆ కుటుంబం పూర్తిగా అన్యాయం అయిపోతుంది. ఎందుకంటే చాలా కురువృద్ధులు. ఇప్పుడు ఈయన కూడా బంటి వాళ్ళ ఫాదర్ మీరు చూస్తూనే ఉంటారు, చాలా ముసలాయన. ఇప్పుడు ఆయనకు ఉన్న ఒకనొక కొడుకు ఆ విధంగా చనిపోవడం, ఆ బిల్లిపురం నాగరాజు కూడా అదే విధంగా చనిపోతే వాళ్ళిద్దరు తల్లిదండ్రులు ఆగమైపోతున్నారు. మరి ఇదంతా కూడా ప్రభుత్వం మరి ఎందుకు చూసి చూడనట్లు అది చేస్తున్నారు? అయితే బిల్లిపురం నాగరాజుకు ఏదైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసిరో అదేవిధంగా ఈ మాలబంటి కేసులో కూడా ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి స్పందించేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేయాలి, 60 రోజుల కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలి, ట్రయల్ కంప్లీట్ చేసి నిందితులను ఉరిశిక్ష పడేటట్టు చేయాలి. లేకుంటే మీరు దళితుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం ఉందని స్పష్టంగా తెలుస్తుంది. అసలు నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉండే, ఎందుకు మరి స్పందించలే? ఇంత కిరాతకమైన నూలిపేసి బండరాయితో కొట్టారండి. మామూలుగా చంపడం వేరు, ఆ బొక్క మీద బండరాయి వేసిందంటే ఎంత క్రూరంగా చంపారు. అయితే ఇప్పుడు మాకున్న సమాచారం ప్రకారం కేవలం ఇప్పుడు 4 కాదు, నవీన్ వాళ్ళ ఫాదరు, తమ్ముడు, తర్వాత బైరి నరేష్ కాదు, మిగతా మహిళలు కూడా ఉన్నారని తెలుస్తుంది మాకు. ఇన్వెస్టిగేషన్లో రేపు మాపో బయటకు వస్తుంది. అంటే దాదాపుగా 8 నుంచి 10 మంది కలిసి ఈ దాడి చేసిరని స్పష్టంగా ఇప్పుడు తెలుస్తున్నది ఇంటర్నల్గా ఉన్న సమాచారం మనకు. వీళ్ళందరినీ కూడా ఏ ఒక్కరిని కూడా వదిలే అవకాశం లేదు, వదిలేదు కూడా. వీళ్ళందరినీ కూడా ఫాస్ట్ ట్రాక్ వేసేసి అందరికీ ఉరిశిక్ష పడేటట్లు గవర్నమెంట్ ఇస్తేనే ఏమన్నా మాకు న్యాయం జరుగుతుంది తప్ప ఈ లేని పరిస్థితుల్లో ఇలాంటి కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు జరిగిన అందరికి కూడా ప్రాణాలు అరచేతులు పట్టుకొని బతకాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా మీరు స్పందించాల్సిన అవసరం ఉన్నది. మీరు స్పందించకుంటే తప్పకుండా ఈ మాలబంటి విషయంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు కూడా పూనుకుంటామని హెచ్చరిస్తున్నారు. రాంప్రసాద్ గారు, నమ్మిన స్నేహితులే అసలు మోసం చేసిన తీరును అసలు ఎలా అర్థం చేసుకోవాలి? బేసిక్గా అసలు ఎవరైతే ఉన్నారో తన సోదరిని చేసుకున్నాడని చెప్పేసి వాళ్ళ భర్త అని చెప్పేసి చేసుకున్నాడు ఆయన జీర్ణించుకోలేకపోయాడా? ఒకటి మనం అనుకుంటాం స్నేహితులకు కులాలు మతాలు ఇన్ని రోజుల నుంచి కలిసి తిరిగి అలా మందులు కొట్టడము అనేది కూడా చేశాడంటున్నారు. మరి ఎందుకు మరి ఆయన వాళ్ళ చెల్లి వాళ్ళ హస్బెండే
అదే అది మరి ఎందుకు ఇంత దారుణంగా హత్య చేశాడు అని చెప్పాలి? భారతదేశంలో కులం చాలా ప్రభావవంతం ఉన్నది. 76% అంటే చెల్లికి భర్త ఏది ఉన్నా కానీ అల్టిమేట్ గా కులం చూస్తారు వాళ్ళు. అదే కులము గౌడ సామాజిక వర్గానికి ఉంటే ఈ సంఘటన జరగదు. ఇక్కడ ఎస్సీని కాబట్టి ఈ వాళ్ళు కూడా నేను చూసినా కదా, ఆ నవీన్ వాళ్ళ కుటుంబం కూడా పెద్దగా ఆర్థికంగా ఏం లేదు, కానీ ఎంక్వైరీలు ఏం తెలియదంటే ఆ సూర్యాపేట హైవే దగ్గర భూములు ఉండే, ఆ హైవేకు ల్యాండ్ తీసుకున్న తర్వాత కొద్దిగా ఆర్థికంగా బలపడ్డారు అనేది తెలిసింది. కొద్దిగా ఆర్థికంగా బలపడ్డారు. ఆ సూర్యాపేట ప్రాంతంలో ఎక్కువ గౌడ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు ఎక్కువ ఉంటాయి, అక్కడ ఎస్సీలు చాలా తక్కువ ఉంటారు. ఇక దీన్ని కూడా సీరియస్గా తీసుకొని అందుకనే మా కులంలో విలువ లేకుండా పోయింది, మాకు ఇంత డబ్బు ఉండి కూడా ఆ దళితుని పెళ్లి చేసుకుంటుంది అనే ఒక కక్షతోని 6 నెలలు కూడా గడవలే ఈ విధంగా దాడి చేశారు. పోలీసులు సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. కులాంతర వివాహాలు చేసుకుంటే మీరు అదనంగా చేయకండి, ఉన్న రక్షణ కల్పించాలి కదా. ఒక రౌడీ షీటర్ కదిలేకలను గమనించలేని పోలీసులు ఏ విధంగా మనకు రక్షణ కల్పించగలుగుతారు? ముఖ్యంగా ఈ కులాంతర మతాంతర వివాహాలు చేసుకునే వాళ్ళకి ఏ విధంగా రక్షణ కల్పించుకుంటారు? నేనేమంటున్నానంటే ఇలాంటి కులాంతర వివాహాలు చేసుకునే వరకు ప్రభుత్వం బాధ్యతగా రక్షణ కల్పించాలి, వాళ్ళకు చేయుతనియాలి. ఇవన్నీ కూడా గాలికి వదిలేసేసి ప్రభుత్వము వాళ్ళ సొంత కార్యక్రమాలు తీసుకుంటాను తప్ప ఎస్సీ ఎస్టీల పూర్తిగా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించున్నది. దీన్ని మార్చుకోవాల్సిన అవసరం కూడా రేవంత్ రెడ్డి గారికి ఉన్నదని తెలియజేస్తున్నాను. 2018లో ఇటు అమృత ప్రణయ్ది జరిగింది, వాళ్ళు 9 months అయింది వాళ్ళు కనీసం కలిసి జీవించారు. ఇది మొన్న 26th ఓన్లీ జస్ట్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో భార్గవి, మన కృష్ణ, మాలబంటి ఓన్లీ జస్ట్ 6 monthsకే ఇంత పెద్ద హత్య జరిగింది. కానీ అప్పుడు గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో తెలియదు, బట్ ఇప్పుడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అండ్ దీనిపై ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి నేను అదే నిన్న పోలీసుల వైఖరి చూస్తుంటే పెద్దగా మాకు పాజిటివ్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు మీడియాలో మాట్లాడే ధోరణి అంతా కూడా చూసినాము. అయితే మేమేమంటున్నామంటే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నది, ప్రభుత్వం మీద కూడా ఉన్నది. ఇమీడియట్గా దీన్ని స్పందించేసి రేవంత్ రెడ్డి గారు దీని మీద ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నట్లు ప్రకటించేసి ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్గా చేయాలి. ఆ గౌడకు సామాజిక వర్గానికి చెందిన నిందితులు అవుతున్నారో వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ కనువలు వేసుకొని కనిపించారు మీడియాలో, కాంగ్రెస్ పార్టీ నాయకులతో సంబంధాలు ఉన్నాయని కూడా తెలుస్తున్నది. దయచేసి ఈ పార్టీకో కులానికో మతానికో చూడకుండా ఒక నిండు ప్రాణాన్ని బలికొని ఆ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసిన వాళ్ళను ఇమీడియట్గా అందరినీ కూడా ఫస్ట్ ట్రాక్ ద్వారా విచారణ చేయాలి. అందరికి కూడా ఉరిశిక్ష పడేటట్లు మీరు హామీ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. తర్వాత ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాం చట్ట ప్రకారం మీరు అదనంగా చేయకండి రేవంత్ రెడ్డి గారు. ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ ప్రకారం ఏదైతే రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ఉందో ఇమీడియట్ వాళ్ళకు అందించాల్సిన బాధ్యత అవుతున్నదో మీరు ఇమీడియట్గా అందిస్తామని హామీ ఇవ్వాలి. ముఖ్యంగా వాళ్లకు కఠినంగా శిక్షణ పడే విధంగా మేము చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఉందని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. రాంప్రసాద్ గారు 1 minute అండి. సంధ్య గారు మీరేమంటారు? అసలు కంక్లూజన్ ఇవ్వండి 1 minute లో.